కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వాస్తవంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి కీలకమైనవి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఒక ప్రాంతంలోని బుద్ధిజీవులు అట్లాగే మేధావులు ఓటేస్తారు, ప్రజల అభిప్రాయానికి దిక్సూచిగా ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారిని సపోర్ట్ చేస్తూ దాదాపుగా మొత్తం 3 జిల్లాలలో ఉండే 34 కాన్స్టిట్యూన్సీని నేను తిరిగి వచ్చాను. అందులో ప్రధానంగా ఏంటంటే తీర్మార్ మల్లన్న గారు గెలవడానికి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులతో వారు పోటీ చేస్తున్నారు. ఏ ప్రజలైతే తమ ప్రజాభిప్రాయం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారో అదే అభిప్రాయం తీర్మార్ మల్లన్న పట్ల గారి ఉంది కాబట్టి వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండవ కీలకమైన విషయం ఏంటంటే, తీర్మార్ మల్లన్న దాదాపుగా 2 సార్లు ఓడిపోయినారు. ప్రజల్లో వారి పట్ల సానుభూతి ఉంది. ఖచ్చితంగా ఈసారి తీర్మార్ మల్లన్న గెలిపించాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. మేము తిరుగుతున్నప్పుడు వాకర్స్తో మాట్లాడినా, నిరుద్యోగులతో మాట్లాడినా, ఉద్యోగులతో మాట్లాడినా, అట్లాగే బిజినెస్ మ్యాన్తో మాట్లాడినా, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎవరితో మాట్లాడినా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. మూడో అంశం ఏంటంటే తీర్మార్ మల్లన్న గారు గొప్ప పోరాట యోధుడు. ఒక వ్యవస్థ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని విస్మరించి ప్రజలకు ద్రోహం చేసినప్పుడు ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ గొప్ప పోరాటం చేసిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండడం, అలాగే అంతకుముందు ఓడిపోయిన దాని మీద ప్రజల సానుభూతి ఉండడం, మూడో ఏంటంటే పోరాట నేపథ్యం ఉండడం అనేది తీర్మార్ మల్లన్న కలిసి వచ్చే అవకాశం. తీర్మార్ మల్లన్న ప్రత్యర్థులు కూడా వీక్గా ఉన్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అట్లాగే టీఆర్ఎస్ నుంచి మనకి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. కానీ పెద్దగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్లో కనపడలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ఎంపీగా మన పోటీ చేసే వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాలాంటి అధికార ప్రతినిధులు మొత్తం మేమంతా భుజాల మీద వేసుకున్నాం మొత్తం వారి బాధ్యతను. ఎక్కడ పోయినా కూడా మాకు ప్రజల ఆదరణ లభించింది. బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా ప్రజలు గుర్తించారు. అలాగే రిజర్వేషన్ల విషయంలో కానీ, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కుల గణన విషయంలో కానీ, అట్లాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా అందరినీ కలుపుకుపోయే విషయంలో కానీ తీర్మార్ మల్లన్న ఒక నిజమైన ప్రతినిధిగా వ్యవహరించాడు. కాబట్టి ఎన్నికల్లో డెఫినెట్గా మేము తీర్మార్ మల్లన్న గారిని గెలిపిస్తామని ప్రజలు చెప్పారు. మేమందరం కూడా భావిస్తుంది ఏంటంటే, తీర్మార్ మల్లన్న కనుక గెలిస్తే ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది దేశంలో. ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇండియా కూటమి పోటీ చేస్తుంది. ఆ ఇండియా కూటమికి మద్దతు చెప్పినట్టుగానే ఉంటుంది. అలాగే ఇక్కడ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని అంతా అస్తవ్యస్తం చేసింది, ఆగమాగం చేసింది, ఆర్థిక అంశాల్లో అప్పుల కుప్పగా మార్చింది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేసే కోణంలోనే తీర్మార్ మల్లన్న గారు గెలుపు ఉంటుందనే భావంతో ఉన్నాం మేము. అట్లాగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి అని ప్రజలు కోరుకున్నారు. దశాబ్ద కాలంగా తీర్మార్ మల్లన్న పాత్ర పోషించారు కాబట్టి ప్రజలు వారు గెలవాలని కోరుకున్నారు. ఏది ఏమైనా కూడా మనకు ఆకాశం నీల రంగులో ఉన్న ఎంత ఏదైతే సత్యమో, సూర్యుని ఉదయం ప్రతిరోజు జరగడం ఎంత సత్యమో, తీర్మార్ మల్లన్న గారి గెలుపు కూడా అంతే సత్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారి గెలుపు కోసం ఓట్లేసిన ఓటర్ మహాశయులకి, అట్లాగే కృషి చేసిన కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్గా నేను అందరూ కూడా కృతజ్ఞతలు అట్లాగే అభినందనలు చెప్తున్నాను. పిల్లలు కొన్ని విషయాలు అడిగారు. అంటే సహజంగా మేము మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అడిగారు. వారికి సమాధానం చెప్పాం. అలాగే ఎగ్జామ్ మధ్య వ్యవధి ఉండాలని చెప్పారు, దానికి సమాధానం చెప్పాం. అలాగే పరీక్షకు సంబంధించిన ఫీజు ఎక్కువగా ఉందని అడిగారు, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం అన్నాం. ఎవరైతే మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ఏ సమస్యలు అయితే మా ముందుకు వచ్చాయో, ఏ విషయాలతో మాకు చర్చకు వచ్చాయో అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రజలు కోరుకున్న ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి తీర్మార్ మల్లన్న గెలుస్తాడనే ఆశపోతూ ఉన్నాం. నేను భద్రాచలంలో ఆరంభించానండి. అక్కడ నుంచి నల్గొండ వరకు కొనసాగాను. నేను ఎక్కువగా అంటే పట్టభద్రులు 4 రకాలు ఉంటారు. నిరుద్యోగులు, అంటే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాగే పట్టభద్రుల్లో బిజినెస్ పీపుల్ ఉంటారు. అలాగే పట్టభద్రుల్లో ప్రధానంగా ఉద్యోగస్తులు ఉంటారు. అలాగే పట్టభద్రుల్లో వివిధ రాజకీయ ఐడియాలజీ ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేశాం.
రాజకీయ పార్టీల మీటింగులు పెట్టడం ద్వారా ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేశారు సార్? 12 రోజులు క్యాంపెయిన్ చేశాను సార్. 12 డేస్ చేశాను, 12 రోజులు చేశాను. ఇందులో ప్రధానంగా నేను ఎక్కువగా నిరుద్యోగుల్ని ఎక్కువగా కలిశాను. నేను అట్లాగే ఎంప్లాయీస్ను కలిశాను. సింగరేణి బెల్ట్లో బాగా నేను యాత్ర చేశాను. అన్నింటిలో కూడా సానుకూలత ఉన్నది. కాబట్టి ఈ సానుకూల వాతావరణం బహుశా తీర్మానం మల్లన్నకి మంచి మెజారిటీ, ఊహించని మెజారిటీ ఇస్తానే ఆశాభావం మాకుంటుంది. ఓవరాల్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఇదేనా లేదా వేరే? అంటే ఓవరాల్గా అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీట్లలో ఈ ఎమ్మెల్సీ సీట్ ఖాళీ అయింది. అంటే అంతకుముందు మనకు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది. ఆయన మొన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు దీన్ని రిజైన్ చేశాడు. చేస్తే ఇది ఉప ఎన్నికలాగా జరిగింది. కాబట్టి ఉప ఎన్నిక కాబట్టి దీన్ని మేము అదే లెవెల్లో తీసుకున్నాం, ప్రెస్టేజ్ తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. తీర్మానం మల్లన్న గారి గెలుపు జరిగినప్పుడు కేంద్రంలో మా ఇండియా కూటమికి, రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే వారి గెలుపును ఆశిస్తున్నాం. ఈ 6 నెలలు రేవంత్ రెడ్డి డైనమిక్ హీరోగా అంత పాస్ అవుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఆదరించారు. ప్రజల ఎజెండానే తన ఎజెండాగా తీసుకొని అంతకుముందు గడీలకు పరిమితమైన పార్టీని గడీగోడలు కూల్చి ప్రజా పరిపాలనగా మార్చాడు. ఇప్పుడు మీరు రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు కానీ, ఇప్పుడు మీకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారనే విషయాన్ని అవి రూఢి చేస్తున్నాయి, అవి ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరింత ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి కానీ ప్రజల అభిప్రాయమే ఆక్సిజన్ లాగా ఉంటుంది. ప్రజల అభిప్రాయమే మాకు ఆక్సిజన్. ఇప్పుడు ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా శక్తివంతంగా పనిచేసే ప్రయత్నం మేము చేస్తాం. ఎమ్మెల్సీలో ముగ్గురు అంటే టీఆర్ఎస్ అండ్ బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మానం అంటే కంపల్సరీ గెలవబోతున్నారు. ఖచ్చితంగా